చూచి భంగపడుకుమా ధనము 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 చూచి భంగపడుకుమా మన ముందు ఒక రోజు రాబోతుంది, చాలా భయంకర రోజు రాబోతుంది. తల్లి చాడ పిల్లకు లేక, పిల్ల చాడ తల్లికి లేక, చెట్టు కుక్కలు పుట్టకుక్క అనాథులై అడిచే రోజు రాబోతున్నాయి. అక్కడక్కడ జరుగుతున్నాయి. ఓ మనిషి యోచించవా, నీ బ్రతికి ఎలా ఉన్నదో? బలం చూసి భంగపడుకు, ధనం చూసి దగపడుకు, అందం చూసుకొని, ఐశ్వర్యం చూసుకొని, ధనం చూసుకొని భంగపడుకో. ఆ రోజు శ్రమ నుంచి తప్పించే నాదుడు లేడు. ఆ రోజు రాకముందే, ఆ స్థితి రాకముందే నీ జీవితంలో ప్రభుకు స్థానం ఇవ్వు. ప్రభుకు అంకితం అయిపో, ప్రభుకు సమర్పించుకో. నమ్మి రక్షించబడి బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మను పొంది జీవమన్న దేవుని సంఘంలో అపోస్తలుల బోధ యందును, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థించుట యందు ఎడబాటు కాని సంఘంలో ఒక చక్కని బలి మొక్కగా పెరుగు. ఆ కృప దేవుడికి దయచేయలేక తండ్రి మమ్మల్ని బలపరించాను. ముందున కార్యక్రమం కనుక జరిగించదు. యేసునామమున అడుగుచున్నాను తండ్రి. అనకపోబట్టే కదా ఆ ప్రశ్న రావాలి. నేను కూడా అంతే, నా దేవుని మాట వినకపోతే నన్ను దేవుడు కొడతాడేమో. కనుక దేవుని మాట వినాలయ్యా, ఈ మాట వింటున్నానా లేదా తండ్రి అని మనం వెంటనే మనం ఇది పరిశీలన చేసుకోవాలి. అందుకంటాడు, మీరు ప్రియమైన పిల్లల్లో ఉండాలి. ఎలా ఉండాలంట? ప్రియమైన పిల్లల్లో ఉండాలి. రెండవది, దేవుని పోలి నడుచుకోవాలి. ఎవరు నడుచుకోవాలంట? దేవుని పోలి నడుచుకోవాలి. అంటే యేసు ఏం చెప్పాడు? దేవుని పోలి నడవడం అంటే యేసు చెప్పిన మాటలో, యేసు చెప్పిన బాటలో తూచా తప్పకుండా నడవడానికి ప్రయత్నించాలి. ఆయన ఏం చెప్తున్నాడు? కింద మాట చదవండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాడంట. ఎలా ఉండాలని? ఒకటి, ఎలా ఉండాలని? ఎలా ఉండాలని? పరిమళ వాసనగా ఉండాలి. రెండు పనులు, రెండు మాట. ఒకటి ఏంటి? దేవుడిని ప్రేమించాడు. ఏం చేశాడు ఆయన? ప్రేమించాడు. యేసు ఎలాంటి ప్రేమ అంటే, ఎంత ప్రేమిస్తున్నాడంటే, నీ మీద నా మీద పడవలసిన శిక్ష ఆయన పడకుండా ఆయన మీద వేసుకున్నాడు. నీవు నేను పొందవలసిన శిక్ష, నీవు నేను అనుభవించవలసిన ఘోరమైన నరకం మన మీద పడకుండా దేవాతి దేవుడు ఏం చేశాడంటే మనల్ని ప్రక్కకు నెట్టి మన స్థానమును ఆయన ఇచ్చాడు. స్తోత్రం కలుగునుగా. వాస్తవానికి చేసింది మనం, అనుభవిస్తుంది ఆయన. చేసింది మనం. ఏం చేసింది? తప్పు చేసింది మనం, తిరస్కరించింది మనం, దౌర్జన్యం చేసింది మనం, తిరస్కరించింది మనం. ఇలా చేసి ఏం చేసాం? మనం నేరస్తులుగా, దొంగలుగా, పాపులుగా నిలిచిపోయామండి. మన మీద ఘోరమైన శిక్ష కాంచుకుని ఉన్నది. ఎందుకంటే పాపి ఏమో ఇప్పుడు శిక్ష పొందవలసిందే. యేసే ప్రేమించి, అయ్యా నా బిడ్డ ఆ శిక్ష పడలేడు, వాడి వల్ల కాదు అని వెంటనే దిగ్గున తిరిచి ఆ స్థానమును ఆయన నిలబడ్డాడు. హల్లెలూయా. ఎందుకు? దళితులు ఉండిపోయాం మనం,
దరిద్రం ఉండిపోయాం మనం. ఈ దరిద్రమైనటువంటి జీవితాన్ని దేవుడు చూసి ఆయనంట దరిద్రం ఆగిపోయాడంట. చూడమాట ఒకసారి బైబిల్లోనే ఉందన్నమాట. కొరింథీ 2వ పుస్తకం 8వ అధ్యాయం అనుకుంటా. కొరింథీ 2వ పుస్తకం 8వ అధ్యాయంలో 9వ వచనంలోనో 8వ వచనం ఉంటుంది అన్నమాట. 2వ కొరింథీ పుస్తకం 8వ అధ్యాయంలో 8 కానీ 9 కానీ ఎన్నో వచనం ఉంది? 2వ కొరింథీ పుస్తకం 8వ అధ్యాయం 9వ వచనం చదవండి. మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా. మన చదువు, మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎదుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తం బాబా ఎంత చక్కని మాట అండి. విపులంగా వ్రాయబడింది. ఏమంటున్నాడు? మీరు మన ప్రభు అయిన క్రీస్తు కృపను ఎదుగుదురా. ఆయన కృప ఏంటి? ఆయన ప్రేమ ఏంటి చెప్పండి. ఆయన కృప, ఆయన ప్రేమ ఎలాంటిదంటే పాపులను ప్రేమించే ప్రేమ అయింది, దీనులను ప్రేమించే ప్రేమ అయింది, చెడిపోయిన వారు ప్రేమించే ప్రేమ అయినది. చీ అని అసలు మన కష్టం కోసం ప్రార్థన చేసుకునేది. మీతో విన్నట్టుగా నేను ఉంటున్నాను లేదా, భక్తిలో నీకు యథార్థంగా నేను జీవిస్తున్నానా లేదా, నీకు తగినటువంటి స్థితిలో ఉంటున్నానా లేదయా, నా భక్తి నీకు ఇష్టం ఉందా లేదా, నా నడవడిక, నా నీతి, నా విశ్వాసం నీకు ఇష్టం ఉందా లేదా అని పరిశీలించుకుంటూ అలా లేకపోతే వెంటనయ్యా నేను అలా నడవాలనుకుంటున్నానయ్యా, నీ కృప నాకు ఇవ్వని ప్రార్థన చేసుకోవాలంట. స్తోత్రం కలుగునుగా. ఆ తర్వాత ఆటోమేటిక్గా నీ నీతికి తగినట్టుగా, నీ భక్తి తగినట్టుగా దేవుడి శ్రద్ధ నిలిపి నేను ఏం చేస్తాడైనా తుదకు మహా అభివృద్ధిలోకి ఆయన నిన్ను తీసుకురాడు. ఇల్లు లేదా ఇల్లు ఇస్తాడు, డబ్బు లేదా డబ్బు ఇస్తాడు, జబ్బుతున్నావా తీసేస్తాడు, సమస్యలు ఉన్నాయి తీసేస్తాడు, అప్పులు ఉన్నాయి తీసేస్తాడు. కానీ సమస్య సాధ్యమే. కానీ ఒకటే మనం నేర్చుకున్న చక్కని గుణపాఠం ఏంటంటే యేసయ్య మనందరం ఇలా ఉండాలని ఆయన మన కొరకు తన్ను తానుగా ఎలా ఉండాలని పరిమళ వాసనగా ఉండాలి. ఇది నేను చెప్పిన పరిమళ వాసన అన్నమాట. నేను చెప్పిన ఏంటంటే యేసయ్య పరిమళ వాసన కలిగించే బ్రతికి ఏంటిది? ఇది నీతి, భక్తి, యథార్థత, పవిత్రత, విశ్వాసం. యేసయ్యకు పరిమళ వాసన కలిగించే జీవితం ఎలా ఉండాలని నీ కొరకు నా కొరకు ఆయన తన్ను తాను ఏమయ్యాడు? బలిగాను అర్పణము కల్పించుకున్నాడు. క్రీస్తులో ధనవంతులు అవ్వాలి, ఇవి సంపాదించుకుని క్రీస్తులో ధనవంతులు అవ్వాలని యేసు నీ కొరకు నా కొరకు దరిద్రుడైపోయాడు. ఆయన ఏమన్నాడు? ఆయన మహాకృప మీకు తెలుసు కదా, మనందరం దరిద్రులం, మనందరం ధనవంతులం అవ్వాలని ఆయన మన కొరకు దరిద్రుడుగా. అంత గొప్ప ప్రేమ చేసే ఎవరికుందా ప్రేమ చెప్పండి లోకంలో? నిన్ను నన్ను ధనవంతులు చేయడానికి, నిన్ను నన్ను గొప్పలు చేయడానికి, నిన్ను నన్ను ఒక మహా అభివృద్ధిలో తీసుకురావడానికి యేసునాథుడు నీ పట్ల కలిగి ఉన్న ఆలోచన గొప్పవి. అది ఊహకు అందవు. అసలు నువ్వు గ్రహించలేకపోతున్నావు. భక్తి చేస్తున్నావే కానీ నువ్వు గ్రహించుకోవడం లేదు. అసలు ఏదో మందిరకు వస్తున్నావే కానీ గ్రహించుకునే స్థితికి నువ్వు రావడం లేదు. ఇంకా యేసు ఎందుకు నా పట్ల ఎంత ప్రేమ చూపిస్తున్నాడు, నేను ఎలా ప్రభుత్వం నేను జీవిస్తున్నాను, నా స్థితి ఎలా ఉంది, నా బ్రతికి ఎలా ఉంది అన్న ప్రశ్నలో కలగపోతే చెప్పండి, వ్యర్థమైన భక్తి, వ్యర్థమైన ఆరాధన ఇక పరమార్థం లేకపోతుంది. వ్యర్థమైనటువంటి సేవైన అది వర్ధిల్లదు, అభివృద్ధి చెందదు, అందులో జీవం ఉండదు. ఇక్కడ మనం గొప్ప చెప్పుకోవడమే కానీ అందులో ప్రభుకి శక్తి ఉండదు. అలా ఉండకూడదని అపోస్తలుల బోధ ఎందు, సహవాసం ఎందు, వృద్ధ ఎందు, ప్రార్థించద ఎందు. దేవుడి మాటలో దీవించునుగా.